మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ నిన్నంతా చూసాము. పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని నిన్నంతా చెప్పిన దానికి టీడీపీ రియాక్ట్ అయింది. మరి జనసేన సైనికులు చాలా నిన్నటి నుంచి మహాసేన రాజేష్ని చిక్కితే కొడదామనే స్టేజ్లో ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. దీంతో మరి అది నిజమో కాదో తెలియదు కానీ ఒక లెటర్ అయితే విడుదలైంది. టీడీపీ నుంచి మహాసేన రాజేష్ని సస్పెండ్ చేసినట్లుగా అచ్చెన్నాయుడుపేటతో ఒక లెటర్ విడుదలైంది. నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మహాసేనని అని ఒక లెటర్ వచ్చింది. దీనికేమో మహాసేన నేను స్పందిస్తూ దీనికి ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే దానికి నేను సస్పెండ్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మేమైతే మా పవన్ కళ్యాణ్ ఓడించడానికి మేము ట్రై చేస్తాము అంటూ కూడా మరి పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడడానికి కూటమికి ఎఫెక్ట్ కొడుతుంది అని వాళ్ళు అనుకున్నారేమో. అంతే దాంతో స్పందించిన టీడీపీ తొందరగా నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా 2 రోజులు ఉంది తర్వాత కాబట్టి ఇప్పుడు త్వరగానే తీసుకుంది అనుకోవాలి. మరి ఇది ఎంతవరకు వాస్తవమో కాదో మళ్ళీ మహాసేన రాజేష్ మళ్ళీ స్పందించే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మొత్తానికైతే టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది ఫేక్ అయినా కూడా నిజమే అవుతుంది. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు అయితే ఊరికే వదలడు కాబట్టి అయినా మహాసేన రాజేష్తో వాళ్ళకి వచ్చిండే లాభము లేదు, నష్టమే తప్పితే లాభం లేదనేది వాళ్ళకు కూడా గ్రహించారు. కాబట్టి ఇప్పుడు ఇతను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకుంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టాడు కాబట్టి సస్పెండ్ చేస్తే కొంచెం పరువున నిలబడుతుందని సస్పెండ్ చేయవచ్చు.